వాళ్ళకి ఎలా తయారయ్యారు అనేసి ఆ అనుకున్న ఆర్తనాదాలు దేవుడి దగ్గరికి వెళ్ళాయి. పోనీ ఎవరితో వెళ్ళిందే లేదో కానీ ముఖ్యంగా రోజు కుటుంబం అయితే మన దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక దేవుడు దిగి వచ్చేసాడు. మరి నా దగ్గరికి వచ్చిన మన ప్రకారం సంపూర్ణంగా చేశారో లేదో నేను చూస్తాను. ఓకే, చేయలేదు అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను, చేయని ఎడల నేను తెలుసుకుంది. ఇక చేయకపోతే ఇంకా తెలుసుకోవడం ఏంటి అంటే నేను ముట్టుకొని చూస్తాను, నేను వెళ్ళి కళ్ళారా చూస్తాను. ఆ ఊరు ప్రజలు, ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తి ఎలా ఉన్నారో నేను వెళ్ళి చూస్తాను. ఎలాగంటే మామూలు మనుషులకు వెళ్తాను, తగ మెరిసిపోతున్న దేవుళ్ళకి వెళ్ళాడు. వాళ్ళందరూ భయభక్తులు నిలిపించి కొబ్బరికాయలు అట్టుకోవాలి కొట్టారు, భోగిమంటలు వేసారు. అందుకని దేవుడు ఏం చేశాడు, నేను నార్మల్ పర్సన్ లాగా అక్కడికి వెళ్తాను అని వెళ్ళి తెలుసుకుంటాను అన్నాడు కదా. నేను తెలుసుకున్నాడా లేదా? తెలుసుకున్నాడు. లోతు ఇంటికి వెళ్ళగానే ఈ ఇద్దరు దేవదూతలు అనగా ఏంటి, ఇద్దరు త్రిత్వంలో ఇద్దరు యేసయ్య పరిశుద్ధాత్మ మనం. వాళ్ళిద్దరూ ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరులో అలా గమనించాడు. ఎవరో కొత్త వ్యక్తులు ఎవరో వచ్చారట, చూశాడు. ఎవడెవడో చెప్పేశాడు మాట, మన ఊరికి ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారా, చూస్తుంటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఆయన వదిలిపెట్టకూడదా, ఆయన రేప్ చేసి మొగోళ్ళే మాట, అంత పాపం అక్కడ జరుగుతుంది అని ఆ వ్యక్తులు చూస్తే వీళ్ళకి పాటు చేయాలి అని మగోళ్ళకి అనిపించింది. మగోళ్ళు వచ్చిన ఇద్దరు మగోళ్ళు పాటు చేయాలనిపించింది. ఒకటి చేస్తే ఊళ్ళో చాలా మంది వచ్చేసారు లోతు. లోతు భయపడి ఆ ఇద్దరు మనుషులు ఏం చేయకండి, అవసరమైతే నా ఆడపిల్లల్ని తీసేసుకోండి, వాళ్ళ పురుషుని వాళ్ళకి తెలియదు అంటే అలాగేం లేదు, వాళ్ళిద్దరు బయటికి తీసుకొస్తావా తీసుకురావా అని ఇల్లు అగ్నితో కాల్చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు లేదా ఇద్దరు మనుషులు తెలుసుకున్నారు మాట, ఏంటి వీళ్ళు నా దగ్గరకు వచ్చిన మొర ప్రకారం పాపిష్టి మనుషులే అని వచ్చి తెలుసుకునేంత వరకు ఆయన నేది చేయలేదు. చూసారా దేవుడు ఎంత పర్ఫెక్ట్ గా జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. మనం అదే రూట్ లో సాగిపోవాలి. మన దగ్గరికి ఏదైనా వచ్చింది వినబడింది, అట్లాంటి ఇలాగే అలా అనేది ఏం చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జడ్జి గారు కోర్టు ఉంది, వాడు అలాగండి అంటే ముద్దాయి రాలేదు, ప్రతివాది రాలేదు, వాడు అలాగండి ఎలాగండి అలాంటాడా, అది జైలు వేసేయండి అంటాడా? యువతల వ్యక్తి రావద్దా? యువతల వ్యక్తి రావాలి, ఇద్దరు కూడా మాట్లాడాలి, సాక్ష్యాలు చెప్పాలి, ఇద్దరు లాయర్లు మాట్లాడాలి, ఓ పట్టణం తీరుతుంది కేసు. వాయిదాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకున్న బుద్ధి క్రైస్తవులకు లేదు, మనకు లేదు. నన్ను కల్పేసుకుంటున్నా, నేను ఎన్నిసార్లు వాళ్ళు తప్పు చేశాను. ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి ఈ లోకం కోర్టే కొన్ని సంవత్సరాలు కూడా తీసుకుంటుంది. ఒకసారి మనం కొన్ని సెకండ్లోనే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలం, వాళ్ళు మనకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అది ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు అంటే పరీక్షించి తెలుసుకో, అవునా కాదా, ఇలాగంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అని అడుగు. అడిగిన తర్వాత నీకెవడు చెప్పాడు అని వాడి దగ్గర పద, లేట్ అవుతావని వెంటనే తీర్మానం చేశాకు. వాడి దగ్గర నువ్వు ఎక్కడున్నారా, నేను విజయవాడలో ఉన్నాను, ఎప్పుడు వస్తావు, 3 రోజులు పడుతుంది. అయితే సరే అంతవరకు వాయిదా వేసాం ఆయన చెప్పి వాయిదా వేసాడు. వచ్చిన తర్వాత దాన్ని కూర్చొని మాట్లాడదాం. నీకెవడో చెప్పాడు, నాకు ఇంకొకటి చెప్పాడు. ఆడు ఎక్కడున్నాడు, హైదరాబాద్, ఆ సాక్షి తీసుకురండి, ఇంకో 4 రోజులు పట్టిని. ఆ కోర్టు మనకి ఎడ్యుకేట్ చేస్తుంది కానీ
మనం ఎడ్యుకేట్ అవ్వలేకపోతే అలాగా పెద్దోళ్ళు ఎడ్యుకేట్ అవ్వట్లేదు, కానీ ఎడ్యుకేట్ చేయండి, శిష్యులుగా తయారై శిష్యులు చేయండి. కోర్టు మనకి ఇస్తున్న లెసన్ కూడా నేర్చుకోకపోతే ఎలాగండి అని గద్ది చీవట్లు పెట్టాలి అవతల. సాతాన్ మన మీద ఇంత ప్రభావం చూపించి వెంటనే తీర్పులు చేసేసి మనమేమో దేవుడితో చెడ్డవాళ్ళు అయ్యేటట్టు చేస్తాం. అప్పుడు దేవుడు వచ్చి చూస్తాడు, నేను ఎన్నది రైట్ అయినా పలానా వ్యక్తి ప్రార్థన చేశాడు, నాకు అన్యాయం జరిగిందని రైట్ అయినా అనుకుని దేవుడు తన టైంలో వచ్చి చూస్తాడు. వీడు అన్యాయం చేసే వ్యక్తి అయినా అని చూస్తాడు. వాడి దగ్గరికి వచ్చి రాత్రి నిద్రలో వస్తాడు, పగలు ఇంకొక రూపంలో వస్తాడు, మొత్తం తడిగి చూసేస్తాడు. అసలు వీడు చెప్పిన దానికి వీడు ఇక్కడ చేసింది ఇంకోలాగా ఉంది, వీడి వాదం ఇంకొకలాగా ఉంది అని వాడి దగ్గరికి వెళ్తాడు. దేశాయి వాడు చెప్పాడు కదా, కంప్లైంట్ ఇచ్చాడు కదా దేశాయికి, వాడి దగ్గరికి వచ్చి వీడి సంగతి ఏంటి అని చేసే వాడి దగ్గరికి వస్తాడు. వాడిని పరిశీలిస్తాడు. రాత్రి వీడి హృదయం ఉంది పరిశీలించిన తర్వాత వీడి చర్యలు ఎలాగున్నాయి పరిశీలిస్తాడు. అది వాడికి తెలియకపోవచ్చు. సొదొమ గొమొర్రా తెలుసా? వాడు దేవుడు వచ్చిన వాడు దేవుడు అని తెలుసా? దేవుడు ఇలా చేసేస్తా ఉంటాడని బైబుల్ చెప్తాడు. ఇది ఇక్కడ ఉన్నా కూడా మనకి కళ్ళు కనబడలేకుండా సైతం కళ్ళు మూసేస్తా ఉంటాడు మేడం. అందుకే చాలా మంది యవ్వన కాలంలోనే పాడైపోవడం మొదలెడతారు మేడం. వీళ్ళేమో ఈ సొదొమ ప్రజలు వచ్చిన కొత్త వ్యక్తులు ఎవరో చాలా బాగుంటారు, ఆరోగ్యంగా, హ్యాండ్సమ్ గా, దృఢంగా, నీతో పాపం చేస్తే మనకి ఎంజాయ్ అవుతుంది అనుకున్నట్టుగా వస్తే ఆ ఊరు ఆ మనుషులు అందరినీ చూసి తడిగి లోతు చెప్పడానికి రాంగ్ పర్సన్స్ అని రాంగ్ ఫీలర్. దేవుడు మనల్ని ఒక వృద్ధ బాధ్యత ఆశీర్వాదం ఇవ్వాలని శిక్షించాడు. ఆయన తడిగి చూసి పరీక్షించే పనికి పూనుకుంటాడు. అలాగూ ఏంటి ఇస్సాకు యాకోబు తడివి చూశాడు కదా, దేవుడే డైరెక్ట్ గా వచ్చి ఏం చేశాడు, యాకోబును తడివి చూశాడు. మనం చాలా సార్లు చదువుకున్నది ఆదికాండం 32వ అధ్యాయం, దయచేసి 32వ అధ్యాయం 24 చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు అంటే మన ప్రభు మాట నరుడులాగా వచ్చాడు, బలమైన నరుడు తెల్లవారు వరకు అతనితో ఎవరెవరితో పెరుగులాడటం మొదలెట్టారు, ఎవరెవరితో మళ్ళీ చదవండి. అదేలే చదివేశారు. ఎవరెవరితో పెనుగులాడారు, ఎవరు స్టార్ట్ చేశారు పెనుగులాట? నన్ను చూస్తే తెలియదు. మళ్ళీ చదువుతున్నారు. ఎవరెవరితో ప్రశ్న వేస్తే నరుడు అంటే ప్రభు ఏం చేశాడు? పెనుగులా స్టార్ట్ చేసింది ఎవరు? ప్రభువే కదా. యాకోబే పెనుగులా స్టార్ట్ చేశాడు. తడివి చూసింది ఇస్సాకా యాకోబా? ఇస్సాకే కదా తడివి చూశాడు. ఈ స్వరం అలాగుంది, రాబాబు తడివి చూస్తాడని. ఏసాయి కూడా తడివి చూశాడు. తడివి చూడడం కొంచెం వెరైటీగా ఉంటున్నాడు. ఎలాగుంది? పెనుగులాట, బాహాబాహి కుస్తీలాగా.
దేవుడు పెనుగులు ఆడుతున్నాడని పేరు కానీ తడివి చూసేస్తా ఉన్నాడు. అదొక టైప్ ఆఫ్ రెస్లింగ్ మాట, పెనుగుల లేదా తడివి చూడటం అనగా మనం చెప్పుకున్నాం. ఏంటి, ఎప్పుడు దేవుడే తన వాక్యం ద్వారా మనతో పెనుగులాడటం మొదలెట్టాం. ఎలాగున్నాం, అలాగున్నాం, జాగ్రత్త, ఏంటి పని, ఎలాగా అలాగా అంటే మనం ఏం చేస్తుంటాం, ఇది ఇంతే ప్రభు, ఈ లోకం మర్యాద తెలియదు, నువ్వు అక్కడ ఉంటే ఎలా తెలుస్తుంది, ఆ సాంద్రంగా ఆడు సంగతి ఏం తెలుసు, మగోడిని నేను ఈ లోకంలో శోధనలు అనిపించలేదా అంటే, నువ్వు మగోడు కాబట్టి నీకు పర్లేదు ప్రభు, ఆడవాళ్ళు ఈ రోజు ప్రభు, ఆ రోజు నీకేంటి, నీకు అప్పుడేమో బాగానే ఉంది అంత. ఆ రోజు ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయింది ప్రభు, వాట్సాప్ రికార్డింగ్ ఉన్నాయి, స్టేటస్ ఉన్నాయి, స్టేటస్ లోనే పోరాటాలు స్టార్ట్ అయిపోతున్నాయి తెలుగులాట. అదొక కొంతమందికి ఏంటంటే తృప్తి, ఎప్పటికే పరిష్కారం అవుతుంది, స్టేటస్ లో పెట్టుకుంటే పరిష్కారం అవుతుంది, ఎందుకంటే అది తృప్తి. కాబట్టి నీకేం తెలుసు ప్రభా, వాట్సాప్ తెలిసిన ఆయన నీకు, అందులో స్టేటస్ పెట్టడం తెలుసా నీకు, మళ్ళీ స్టేటస్ హైడింగ్ స్టేటస్ ఉంటుంది, మళ్ళీ బ్లూటిక్స్ ఏంటి రాకుండా చూసుకోవాలా, రీడ్ రిసిప్ట్ ఉంటుంది, ఆప్షన్స్ తెలుసా ప్రభు నీకు, నోటిఫికేషనే తెలియదు నీకు. ఎన్ని ఉంటాయి అనుకున్నా మా బాధలు మాకు వాట్సాప్ లోనే బోర్డు ఉంటాయి కదా. మనం ఏమో మన సమర్థింపులు ఉంటాయి కదా, అలాగంటే వాళ్ళు ప్రభు అవే పూజాలు లేదు ప్రార్థన చేయమంటారు, ఎన్ని పనులు ఉంటాయి ప్రభు, రాత్రి నిద్రించావు ప్రభు, రాత్రి పడుకుంటే సాయం చేయమంటేనేమో మళ్ళీ తల్లి ఒడిలో బలించే బిడ్డవలే పాట నేర్చి నీ ఒళ్ళు పడుకుందాం అంటే, నీ ఒళ్ళు పడుకుందాం అని కానీ దయ్యాలు స్టార్ట్ నిద్ర లేపుతాను. అసలు నీ ఒడి లేకపోతే మాకు బాగానే నిద్ర పట్టింది, రాత్రి అసలు ఎక్కడ నిద్ర ప్రభావ, ఇది కలిసి అందులోకి ఏమో మా నాన్న మా అమ్మ నిద్ర పెట్టి తెరలేక మళ్ళీ వేకుండా లేచి ప్రార్థన చేయాలి, ఇదేం కొడుకు అని మనం లేదు 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 మీ అశ్రద్ధ కలిగిన వల్ల చేయాల్సిందే అని ఆయన. ఈ ప్రార్థన దగ్గర పిల్లలంటే ఎక్కువైపోయింది కదా చాలా మంది, అవునా కదా, ఇక అవునే, ఆ శబ్దం లేదు కాబట్టి అవునే కదా. ఇలాగ ఎన్నో విషయాలు మనం వాళ్ళకెందుకు చేసావు ప్రభా, వీళ్ళకెందుకు అయినా అంటే అందరూ చదవలేదా, నేనేం రాశాను నువ్వు చదువుకోలేదంటే ఏదో రాశానైనా మరి చెప్తా, నా జీవితంలోనే ప్రభా ఇదంతా జరగాలి అని మనం ఎన్నో సమర్థనలు తీసుకొస్తాం. మరి సమర్థింపులు ఆఖరికి ఏసై ఏమైపోతాడు మన సమర్థింపులకి, యాకోబు గెలిచాడా దేవుడు గెలిచాడా, దేవుడి మీద ఫేవరెట్, దేవుడు గెలిచాడు నీకే. ప్రభు తాను గెలవకుండా చూచి గెలిచాడా లేదా చెప్పండి, గట్టి చెప్పండి. భోగి దోకలు కాలనట్టు యాకోబు గెలిచాడు కదా, ప్రభువే కదా ఓడిపోయాడు. తాను గెలవకుండా చూచి అంటే అర్థం ఏంటో తెలిసిన, మనం సమర్థించుకుంటూ ఉంటే యేసయ్య ఎప్పటికీ గెలవ. ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. సమర్థించుకోవడం, కాళ్ళు ఎరగొట్టుకోవడం, సమర్థించుకున్నావు ఇంకొక నష్టానికి, ఇంకొక క్రొత్త లోపానికి, ఒక క్రొత్త కష్టానికి నువ్వు అవకాశం ఇచ్చుకుంటున్నావు అని అర్థం. ఏరా దశభాగం ఎవరు చాలా మంది దశభాగం అంటే కదా, ఎందుకంటే చదువు పెద్దోడు దశభాగం వేయలేదు, ఏమరా వేయలేదు అనేసి అంటే ఏదండి వేసినప్పుడు దేవుడు ఇచ్చాడా, పంట జాలను దీవెళ్ళు ఇస్తాడు, ఏది ఎక్కడ ఇచ్చాడు, ఉన్నదోటి మళ్ళీ ఇచ్చిమంటున్నారు. ఇప్పుడు అలానేమో
అని వీడి సమర్థి. లేదురా దేవుడు పరీక్షిస్తాడు అంటే ఎప్పుడు పరీక్షలు ఎప్పుడు గెలిచేది ఎప్పుడండి మేము సచ్చాక అని ఇలాగా సమర్థించుకుంటా ఉంటే నీకు ఆర్థిక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయే తప్ప నీ సమర్థింపు వాళ్ళు ఇంకొక నష్టం వస్తుంది తప్ప నీకు లాభం. అదేదైనా ఎక్కువ సమర్థింపు యవ్వన కాలంలోనే ఉంటది. మరి సమర్థించుకోని స్థితి ఎప్పుడో తెలిసిన మరి సమర్థించుకోలేరు. ఇక ఏదో ఒకటి కానీ అని ఒళ్ళంతా ఉడికిపోయి ఉంటది, ఓపిక ఉండదు. తర్వాత ఒకరి మీద ఆధారపడి బతకాలి వృద్ధులు. వాళ్ళు ఏం చేస్తారు, సరే మీ ఇష్టం చేయించుకోవాలి వదిలేస్తారు. దేవుడు ఎప్పుడు ఓడిపోలేకూడదు. మన వ్యక్తిగతంగా మనం చాలా సార్లు ఓడిపోయేటట్టుగా చేసేసాం ఆయన. అందుకనే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనే మనకి వస్తా. యాకోబు కాలు ఇరిగిద్దా లేదా? అదే యాకోబు సమర్థించుకోకుండా పెరుగులాడు తనదే తప్పని అర్థమయ్యి ఒప్పుకుంటే కాలు ఇరుగుందా? ఇరుగుంది కాదు, కాలు విరగకపోయింది కదా. ఎవరు కాలు కొన్ని నష్టాలు మీకు మీరే తెచ్చుకుంటారు. ఎందుకంటే సమర్థించుకుంటారు ఎక్కువ. డిసోబీడియన్స్ అనేది ఏం బాబు రాలేకపోయావు, ఏ అమ్మాయి ఏం చేయలేకపోయావేంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇదేంటి పరిస్థితి, ప్రార్థన చేయండి అని చెప్పేసేయాలే కానీ అవుద్దేంటి ముందే వెళ్ళి మనం ఏం చేయాలేంటి అన్ని పనులు ఉన్నాయి కదా అని అవ్వదు. ఏదో చెప్పి సమాధానం కూడా రాంగ్ అని చెప్పి ఆదామాలాగా అననీయ సఫీరాగా రాంగ్ ఆన్సర్స్ ఇస్తా ఉంటే నువ్వు రెడీ అయిపోతున్నావు. దేవుడితో దెబ్బతింటా బాగుంటుంది. ఆ దెబ్బతింటే మనిషి కొడితే పర్లేదు కానీ దేవుడు కొడితే అనుకుంటే బాగోదు. మళ్ళీ బతుకాలం అంతా ఈ కుంటాకోవే. ఇప్పుడు ఆయనకి కుంటి దేవుడే తయారు చేశాడు కుంటితనం. మరి ఎవడు బాగు చేయగలడు దాన్ని? చేయలేడు. ఇక అలాగా కుంటితో వెళ్ళాల్సిందే. అదే ప్రాబ్లంతో, అదే నష్టంతో, అదే సమస్యతో మన లైఫ్ అంతా వెళ్ళిపోతా ఉంటుంది. ఎంత ప్రాబ్లం అని కారణం ఏంటంటే ఒక సమర్థి, మనల్ని మనం సమర్థించుకోవడం. నేను అలా కాదు, నేను ఇంతే దేవుడి మీదే తప్పు మోపేయడం. దేవుడి మీద, దేవుని మనుషుల మీద, ఇంట్లో వాళ్ళ మీద ఏంటి తప్పు మోపేసి నాదే రైట్ అని సమర్థించుకుంటాం. నెక్స్ట్ రెడీగా ఉండదు దెబ్బకి. అది మనం బాగా నేర్పిస్తున్నాడు. కాబట్టి సమర్థి టైప్ ఆఫ్ ఏంటి అది ఓవర్ డిస్కషన్. లేకపోతే వాదాన్ని ఏమంటారు, ఆర్గ్యుమెంట్ కదా. ఆర్గ్యుమెంట్ టైప్ ఆఫ్ ఓవర్ ఆర్గ్యుమెంట్స్ మాట. అది సమర్థించుకోవడం, వెలుగులాడడం. దేవుడికి అది ఇష్టం ఉండదు. దేశం ఆయనకు వాదించడం అంటే, ఎక్కువగా వాదించడం అంటే ఇష్టం ఉండదు. చూడండి ఆదికాండము 6వ అధ్యాయము ఇలాగ అంటున్నాడు. 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. నా ఆత్మ నరులతో ఎప్పుడా ఎల్లప్పుడూ వాదించరు. చూసారా, ఆయన వాదించుకుంటే ఎప్పుడు కూర్చొనే దేవుడు. ఆయన పనులు కదా, మనతోనే అలా వాదన పెట్టుకుంటే ఇంకా పని లేదు. అసలు వాదించాడు. ఎందుకంటే 2-3 సార్లు చెప్తాడు. వీడికి అర్థం, వీడు మూర్ఖుడు వెళ్తే వదిలేస్తాడు. మరి మూర్ఖుడు వాదిస్తా ఉంటాడు కదా, వాడు వాదం రైట్ అని నిరూపించుకోవాలనుకుంటాడు మూర్ఖుడు. దేవుడు అట్లాంటి కాదు కదా, చెప్తాడు.
దేవునికంటే వాడి జ్ఞాని కాదు కదా, వాడు వాదిస్తా. దేవుడైతే జ్ఞాని కాబట్టి వీడికి అర్థం కాదు, ఇప్పుడు తర్వాత అర్థం అవుతుంది, దెబ్బ వలన శ్రమ వలన అని చెప్పి దేవుడు మాటి. కాబట్టి రాత్రి అంతా ఏం జరిగింది? దేవునికి యాకోబుకి ఇది రైటే లేదు, వాదం జరుగుతుందంటే యాకోబు సమర్పించుకుంటున్నాడు నాకు. వెనుగులాట అంటే ఇద్దరికి శారీరకంగా కొట్టుకుంటారని కాదు, దేవుడు శారీరకంగా దెబ్బలాడుతున్నాడు ఎవరితోనే దిగి, దానికి దిగడమే ఇక్కడికి ఆ పైనుంచే అది ఏమైపోతాడు, దగ్గరని పడిపోతుంది. మళ్ళీ లేకపోతే ఉప్పు అన్నాడు అనుకోండి, ఉప్పు అన్నాడు అనుకోండి, పడతలేస్తా ఉంటాడు. బాగుంటుంది కదా ఆ ఆట, దానికి దిగాల దీని వచ్చి దేవుడు ఏంటి మనం వాక్యం ద్వారా మాట్లాడాడండి అంటాం కదా, వాక్యం. అలాగే యాకోబు కూడా తన మాటల చేత తన తప్పును తెలియపరచాలనుకున్నాడు. అన్నయ్య దగ్గర 2 సార్లు మోసం చేశాడు కదా, జ్యేష్ఠత్వం కోసం, ఆశీర్వాదం కోసం. తర్వాత నాన్నగారి దగ్గర మోసం చేశాడు, ఆ తర్వాత మామగారి దగ్గర మోసం చేశాడు, భార్య దగ్గర మోసం చేశాడు. ఇలాగ ఎన్నిసార్లు మోసం చేసావు? ఏంటి యాకోబు, చాలా గడించినట్టున్నావు, లాభాలు చాలా లాభాల దగ్గర నుంచి లాభాలతో వస్తున్నట్టున్నావు. ఒక భార్య సరిపోద్దా, నేనే ఏదైతే ఒక్కని తయారు చేస్తే నువ్వు 4గురిని అంటేసుకొచ్చేస్తున్నావు. చాలా ఆస్తి సంపాదించావు, దశం భాగం ఇస్తున్నావు. ఇస్తానని వాగ్దానం చేశాడు కదా వెళ్ళేటప్పుడు, దశం భాగం అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. మన ఇద్దరం కొంచెం ఆట ఆడుకుందని చెప్పి, దాని సంగతి ఏంటి, దీని సంగతి ఏంటి అంటే ఆ పాయింట్స్ కోసం రాత్రి అంతా అయిపోయింది. ఈయన వాదం ఈయనిపిస్తాడు, ఆయన వాదం ఆయన. దేవుడు నీతో వాదం నాకు అనవసరం అని చెప్పి కాలేరు కొట్టుకుంటాడు. దేవుడు ఎప్పుడు ఎక్కువ ఎవరితోని వాదించడానికి ఎక్కువ ఇష్టపడ్డా ఆయన. మనం మూర్ఖులు అని వదిలేస్తాడు, వీడికి అర్థం కాదు అంతే, చిన్నపిల్లలు అయిపోయి వదిలేస్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేయొద్దు, దేవునితో గాని మనుషులతో గాని ఎక్కువ వాదం అనవసరం. ఇశ్రాయేలు ప్రజలు మోషేతో నీళ్ల విషయమై వాదించారు కదా, మెరీబా జలముల యొద్ద వాళ్ళు దేవుణ్ణి శోధించారు, వాదించారు. నేను మొన్న చదివాను, నిన్న ఓపిరాయ్ గారు కూడా చెప్పారు, అరుణ్ కుమార్ గారి మీటింగ్. ఇస్సాకు తన తండ్రి బావులు తవ్వుతా ఉంటే ఆ ఫిలిస్తీన్లు వచ్చి ఈ బావులు మారి, ఈ బావు మారి, ఈ బావు మారి అంటుంటే ఇస్సాకు వాదించాడా? వాదించలేదు. తీసుకో అని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళిపో, అక్కడికి వెళ్తా ఇది మారే తీసేసుకో. ఇప్పుడు నాది అంటే ఏమవుతుంది, అక్కడ వాదం పెరిగి చంపుకోవడం వరకు యుద్ధాలు మళ్ళీ ఆ భాగంలోనే పడాలి అందరికి, అందులో పడి పోవడానికి ఇంత అనుకోలే. ఇంకొక దగ్గర బాగా ఉండదా, తవ్వుకోవటం అవకాశం ఉండదా, నీరే రాదా, పనులు ఉన్నాయి, గుణపాలు ఉన్నాయి, స్థలం ఉంది, దానికి గొడవ ఎందుకు అని చెప్పి ఇస్సాకు ఏం చేశాడు తెలివిగా, ఇంకొక దగ్గరికి వెళ్ళి బాగా తవ్వుకున్నాడు, అక్కడికి ఎవరు రాలేదు, ఇక్కడ వాదం పెట్టుకున్నాడా ఇస్సాకు? కానీ వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు యాకోబు? వాదం. మనం కూడా ఎవరితో ఎక్కువ ఓవర్ ఆర్గ్యుమెంట్ డిస్కషన్ ఆర్గ్యుమెంట్స్, ఇది నాకు తెలిసింది అబ్బాయి, ఇది నేను అనుకుంటున్నాను, నీకు చెప్పాను, నీకు ఆచరిస్తే మేలు, లేదంటే లేదు అని 2-3 సార్లు చెప్తాం. వాడు అయినా వాదిస్తున్నాడు, నాకు వాదం అనవసరం, యెహోవా నీరే, యెహోవా ఆ పర్వతం మీద చూసుకుంటాడు, వాదన దేవుడు చూసుకుంటాడు. మీ సంభాషణ నా సంభాషణ విన్నాడు,
నువ్వు అయినా ఒప్పుకోవట్లేదు, దేవుడు చూసుకుంటాడు, వదిలేయడమే. దేవుడికి వదిలేసామనుకో, ఆ దేవుడే ఒక కాలు ఇరుక్కొడతాడు. మనం ఇరుక్కొడితే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ అవుతాయి కదా. మనం వదిలేసాం అనుకో, దేవుడు ఆడికి ఇరుక్కొట్టాడు అనుకో, దేవుడి మీద కేసు పెట్టగలడా? దేవుడు ఆడికి సరిగ్గా ఎక్కడ నొక్కాలో, ఎక్కడ ఏం చేయాలో అది అన్ని దేవుడికి. వాడికి ఏ విషయంలో ఆశ, ఆరాటం, ఏ విషయంలో కోరిక ఇది జరగాలని ఉందో ఆ విషయంలో నొక్కుతాడు మాట. అది జరగదండి, అది జరగదు. కొంతమంది ఉద్యోగాలు రావాలనుకుంటుంటారు, ఉద్యోగం వస్తే ఇది అది చేస్తాను అంట. అవునా? అక్కడే దేవుడు 2 మార్కులు తప్పించేస్తాడు. మళ్ళీ బాగా రాశాడండి, అవతలోడు కూడా బాగా మార్కులు వేసాడండి, 2 తక్కువ. బాగా ఇంటర్వ్యూ ఫేస్ చేశానండి. ఇంటర్వ్యూలోనండి నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఆశ్చర్యపోయి అనుకోండి, ఇంతగా చెప్తాను. వారం రోజులు పోయాక అసలు ఇంటర్వ్యూ బాగా చేసినోడికి చెయ్యనోడికి ఏంటి ఆడికి పాస్ అయిపోతుంది, వీడు పాస్ అవ్వడు. బాగా చేసాడు, ఏంటో నాకు రాలేదంటే మరి రాదు, దేవుడు వచ్చాడు అక్కడ. యాకోబు తుంటినారు దగ్గర కాళ్ళు అని తీసిలేదు, ఏంటి ఎరగొట్టలేదు. ఆ తుంటినారు ఉంటది కదా, అలా నొక్కాడు అంతే, చిన్న అలా నొక్కాడు. అమ్మా ఏంటో పట్టించినట్టు ఇంకా అంతే, పట్టుకుపో. ఓ దానికి కాలు ఇలా తిప్పేసి సంవత్సరంలాగా తిప్పాల దేవుడు. అక్కర్లేదు, చిన్నది ఇలా నొక్కాడు అనుకోండి, ఆయుపట్టు దగ్గర ఒక చిన్న ఇలాగా అన్నాడు అనుకో, అమ్మా అని ఎలాగంటే పడిపోతుంది. గుడి నొప్పి వచ్చింది కదా, జస్ట్ ఇక్కడ నొక్కుతాడు చిన్నది. మనకు ముక్కు ఇలాగా మూస్తే ఎంతవరకు ఉంటాం పాప? ఎంతవరకు ఉండగలం? గాలి పీల్చుకుంటా 1 నిమిషం అనుకోండి, మహా అయితే 2 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటుందా? దేవుడు రాత్రి మనం పడుకున్నప్పుడు ఈ 2 గొట్టాల దగ్గర ఇలా గడ్డు పెట్టాడు అనుకోండి, అయిపోతుంది. తుది శ్వాస విడిచినటువంటి ప్రముఖ సినీ గాయకుడు, ప్రముఖ నటుడు నటించేశాడు అక్కడ కూడా. తుది శ్వాస దేవుడు చెయ్యి అర్థం ఏంటాడు అక్కడ వేలు. కొంతమంది గుడి దగ్గర ఇలాగా మరి బ్లడ్ నర్స్ పంప్ అవుతా ఉండాలి కదా, బ్లాక్స్ వస్తాయి అంటారు కదా. దేవుడు ఇలా నొక్కుతాడు గట్టిగా, అంతే బ్లాక్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో కిందకి పైకి వెళ్దు, పైకి కిందకి దిగదు, అలా నొక్కి వచ్చి అమ్మా అంత పడిపోతుంది. అమ్మో తలేట అయిపోతుంది అంటాడు, వచ్చి నొక్కుతాడు అంతే దేవుడు. తడి చూసేద్దాం. కాబట్టి ఏం చేయలేము కూడా, దేవుడి దగ్గర సమర్థించుకోకూడదు. దేవుని ప్రతినిధులతో నీకు మంచి చెప్పేవాడితో ఎప్పుడు కూడా నో మోర్ ఆర్గ్యుమెంట్స్ తాగకూడదు. ఎప్పుడో మరీ వాడు రెచ్చిపోతున్నాడు, నేను ఆర్గ్యుమెంట్ చేయకపోతే వాడు ఏంటి పెద్ద గొప్పలో ఫీల్ అయిపోతున్నాడు అని ఆర్గ్యుమెంట్ చెయ్యి అంతే. అంటే నేను ఆర్గ్యుమెంట్ చేయగలను, ఆ సత్తా నాకు ఉంది, దాని కెపాసిటీ, దాని నాలెడ్జ్ నాకు ఉంది, ఆర్గ్యుమెంట్ చేయడానికి నాలెడ్జ్ నాకు ఉంది అని చెప్పడానికి కోసం తప్పని పరిస్థితి ఒక్కసారి ఆర్గ్యుమెంట్ చేయాలి. ఎందుకంటే దేవుడే అన్నాడు కదా, రండి మన వివాదము ఇది అన్నాడు కదా. అలాగే ఎప్పుడో అంటాడు, ఇంక అదే పని కాదు దేవుడు. కానీ ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ, ఆయన పని కాదు ఎల్లప్పుడు, కానీ ఎప్పుడో ఆయన ఏం చేస్తాడు? వాదిస్తాడు. మనం ఎప్పుడో వాదిద్దాం ఎల్లప్పుడు, కానీ ప్రస్తుతానికి మనం ఎలాగున్నాం? రివర్స్ లో ఉన్నాం కదా. మనం ఎల్లప్పుడూ వాదిస్తాం, ఎప్పుడో మాతృత్వ వైరస్ వచ్చినప్పుడే మనం ఏం చేస్తామంటే
బాధించమాట. మనదంతా రివర్స్ కేసు. దేవుడు ఇప్పుడు మన దేవునిలాగా మారాలి. కాబట్టి దేవుడు మనకి ఒక ఆశీర్వాదం ఇవ్వాలన్న, ఒక దండన, ఒక శిక్ష విధించాలన్న దేవుడు ఏం చేస్తాడు? తడివి చూస్తాడు, టచ్ చేసి చూస్తాడు. టచ్ చేసి ప్రభువా వాడు నన్ను అలా తిట్టాడు, ఇలా తిట్టాడు, అలా తిట్టాడు, తిట్టాడు అంటే ఏం టెస్ట్ చేయాలి? నోరు కదా, నోరు టెస్ట్ చేయాలి. ప్రభువా వాడు నన్ను కొట్టాడంటే ఏం టెస్ట్ చేయాలి? చేతులు. నన్ను తన్నాడు ప్రభువా, వాడు తన మడి మీద నా పేరు ఎత్తాడు ప్రభువా అవునా, అయితే దేవుడు కాలు వైపు చూస్తాడు. ప్రభువా మోసం చేసి పారిపోతాడు ప్రభువా అవునా అని యాకోబు ఇలా టెస్ట్ చేయగానే రైట్ అని చెప్పి కాలు నొక్కి చెప్పాడు. మోసం చేస్తాడు, ఏం చేస్తాడు? పారిపోతూ ఉంటాడు. మరి దేవుడు దొరకడు. ఆశీర్వాదం పొంది ఉన్నాడు అక్కడ యాకోబు, పారిపోయి. తర్వాత మామగారి దగ్గర అన్ని లాక్కొని ఏం చేశాడు? చెప్ప చేయకుండా పారిపోతాడు. నువ్వు చెప్తే నేను విందు చేద్దాను కదా, నువ్వు పారిపోతున్నావేంటయ్యా బాబు, నువ్వు విందు చేస్తావు అది నన్ను బంద్ చేస్తావు దేని నాకు అని యాకోబు అంటుంది. అదే అలా తప్ప మాట్లాడు కదా. ఆయనకి మామగారు అక్కడ ఆయన చెప్పండి పారిపోతాడు, ఈయన చెప్పండి పారిపోతాడు, ఎవరికి చెప్పండి అక్కడ పారిపోతూ ఉంటారు. 10 అప్పులు చేసి పారిపోతూ ఉంటారు. చూసారా? ఆ డబ్బులు వస్తారు, ఆయుధాలు కట్టాలనికైనా ఇట్లా చెప్పమని ఆయన అయిపోతారు. దేవదూతులు కూడా న్యాయం ఉంటారు అనిపిస్తున్నాయి. కాబట్టి ఏ విషయంలో కంప్లైంట్ వెళ్తుందో ఆ విషయంలో దేవుడు అవతల వ్యక్తిని నవ్వా మతోన్మాదులు ఇలా అంటే ఆయన ఏం చేస్తాడు? ఆ బ్యాచ్ దగ్గరికి, ఆ టీం దగ్గరికి, సొదొమ దగ్గరికి వచ్చి వస్తూ ఉంటాడు. ఆయన సంపూర్ణముగా చేసి తిరగలేదో చూస్తాను అన్నాడు కదా. మతోన్మాదులు ఆగడాలు ఉన్నాయి కానీ ఇంకా సంపూర్ణం కాలేదులే, మాల్మన్స్ పొందుతారేమో చూద్దాం. కానీ చూశాను కొంచెం వాళ్ళకి కూడా చిన్న భయం ఉంది. వాళ్ళకి కూడా కొంచెం అనిపిస్తుంది లేదు సరే డబ్బులు ఇస్తారని మనం అంటున్నాడు. ఏదవుతుంది ఏంటో ఏ షాప్ వస్తుంది లోపల చిన్న ఉంటాయి మాట. వాళ్ళ హార్ట్, వాళ్ళ మైండ్, వాళ్ళ చర్య కొంచెం టచ్ చేసి చూసినప్పుడు దేవుడు కనిపిస్తుంది. సంపూర్ణంగా ఇంకా చేయలేదు. సంపూర్ణమైతే సొదొమ నాశనం చేసినట్టు చేస్తాడు. అందుకే దేవుడు ప్రతి వారిని, ప్రతి జాతిని ఆయన ముట్టుకునే తడి చేస్తాడు. అదేమో పెనుగులాటలాగేమో యాకోబుకి మారి. ఇస్సాకు యాకోబుతో పెనుగులాడే కదా, జస్టల తడి. కానీ అదే యాకోబుకి దేవుడు ఏం చేశాడు? పెనుగులాటగా మారి ఆ తడులా. కాబట్టి ఆ పెనుగులాటని ఏమంటున్నాం మనం? వాదించుట. దేవుడు ఎప్పుడు వాదించడు. 1 సారి 2 సార్లు చెప్తాడు. మరి అమాయకుడు అయితే 3 సార్లు చెప్తాడు. ఇంకా దాని గురించి మాట్లాడలే. నీకు డాక్టర్స్ అయినా, మాస్టర్స్ అయినా, పెద్దవాళ్ళు అయినా, ఎవరైనా నీకు కాలు చేతులు 2 సార్లు చెప్పిస్తాడు. మరి ఓవర్ అయిపోకూడదు. మనకు చెప్తున్నాడు కదా అని మనం చులకన చేయకూడదు. చులకన చేయకూడదు. నేను ఎవరితో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయను. ఎప్పుడో చేస్తాను. నాకు కూడా ఆర్గ్యుమెంట్ వచ్చు. నేను నొరిపించగలను, మాట్లాడి నోటిపించగలను అని అనడానికి కోసం ఆర్గ్యుమెంట్ చేస్తాను. రేర్ అది. కానీ ఎవరైనా అన్నా సరే దేవుడు ప్రార్థన చేస్తాను అవునా అని పెట్టుంటాను. మరి ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడు వాదించినాడు కదా, అదే పోలిక నేను తీసుకోవాలి. కాబట్టి 2 విషయాలు దేవుడు మనల్ని తడివి చూచుట. ఒకటేమో నీకు ఆశీర్వాదం గాని, ఐశ్వర్యం, ఆధిక్యత, బెనిఫిట్, లాభం
మేలు, ఇవన్నీ ఒకటి. దీనికి తడివి చూపిస్తాడు. అలాగే నేను శిక్షించాలా, దండించాలా, గద్దించాలా అన్న దాని కొరకు కూడా ఆయన తడివి చూపిస్తాడు. ఆయన చెయ్యి పెట్టి చూడకుండా ఆయన వెంటనే డెసిషన్, నాకు నిర్ణయానికి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడితే ఈ సంవత్సరం అంతా మీకు ఒక నూతన సంవత్సరం, ఆనందకరమైన సంవత్సరం లాగా ఉంటుంది. యాకోబు పెనుగులాడి ఆ యబ్బోకు రేవు దగ్గర నుంచి బయలుదేరి, ఎలా బయలుదేరి? కుంటివాడిగా బయలుదేరి. ఆశీర్వాదం పొందాడు దేవుడి దగ్గర, కానీ కుంటివాడిగా బయలుదేరి. మరి అదేంటి? ఒకటి ఇస్తే ఇంకోటి పోయి. కొండనాలికి మంది అయితే మరి కొండనాలి పోగైందా లేదా అది చూడాలి అనుకో. దేనికి వచ్చినా కొండనాలికి బాగుందా లేదా? కొండ అంత ఉంది అది. నీ కొండనాలికి పోయిందా లేదా కదా. ఒకటి చెప్పారు అసలు ఒకడు అన్నాడు అట్లా, ఈ పలానా నూనె రాసుకుంటే అసలు మీకు పేలే ఉండవు, తలలో పేలు అస్సలు ఉండనే ఉండవు. అది రాసిన తర్వాత చాలా మందికి పోడుకుండే, ఏంట్రా నువ్వు పేలు ఉండవని చెప్పి చుట్టే లేకుండా చేసినట్టే. నేనేమన్నా నువ్వేమన్నా పేలు ఉండవు అన్నాడు. ఉన్నాయా? ఇప్పుడు పేరు చూపించు. నేను అన్నది అడ్వర్టైజ్మెంట్ అంతే. నువ్వు ఎక్స్ట్రా మాట్లాడక బోట్లో కేసు మాట్లాడు. ఇప్పుడు ఏంటో గోడుకుంటేసిన అక్కడికి ఇవ్వడం, దానికి ఒక రీజన్ నోరు మూసి. అలాగా పోయిందిలే, ఆశీర్వాదం వచ్చింది కదా, కానీ రీతి నాకు వచ్చాను. నీకు ఆశీర్వాదం ముఖ్యమా, కాలు ముఖ్యమా? తెలియరా? ఆశీర్వాదం కొరకు పోయి మనం యాకోబు చెప్పినట్లుగా అనునాంగులుగా ఉండద్దు కదా. చూడండి, అది చూసి ముగిద్దాం. ఇక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను మీరు ఎలాగ ఉండాలి అంటున్నాడు? సంపూర్ణులు, అనునాంగులు అంటే అన్ని అవయవాలు కలిగిన వారు, వికలాంగులు కానివారు అని అర్థం. వికలాంగులు కాదు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే స్పిరిచువల్లీ హ్యాండిక్యాప్డ్. ఫిజికల్ గా హ్యాండిక్యాప్డ్ అని పర్లేదు కదా. యేసయ్య ఏమన్నాడు? నీ చెయ్యి అభ్యంతర పరిస్తే దాన్ని తీసేసాయి. 2 చేతులతో నువ్వే రాక ఒక చేతితో పరలోకానికి వచ్చేయచ్చు అన్నట్టు. ఫిజికల్ గా మనం ఏమో హ్యాండిక్యాప్డ్ అయినా పరలోకం ఉందా లేదా నమ్మితే. మన స్పిరిచువల్ గా మన హ్యాండిక్యాప్డ్ అయితే మన పరలోకం దొరకడం కష్టం. కాబట్టి మీరు ఎలాగుంటే సంపూర్ణులను, అనునాంగులు, ఏ విషయంలోనైనా ఉండునట్లు మనం సంపూర్ణమైన లోపల అవయవాలు కలిగి ఉండాలి. ఒకడెవడో మనకి నీకు ₹1,00,000 ఇస్తాను, నీ కుడి చేయి నాకు ఇచ్చేస్తావా నన్ను అడిగేదానికి ఏం చేస్తావా అమ్మాయి? ఇవ్వా. అక్ష అంత చిన్నప్పుడే ఎన్ని కొనుక్కోవచ్చో, లక్కీ స్టోర్ అంతా కొనివచ్చు. చెయ్యి ఎందుకు ఏంటి? చెయ్యి వరకు ఎందుకండి? జుట్టు ఇచ్చేసే అన్నాం అనుకోండి, అమ్మ బాబోయ్ చెయ్యి అయినా ఇస్తాం కానీ ముందు పోలు 2 ఇచ్చి అన్నాం అనుకోండి, అమ్మ అసలు నవ్వగలమని మనం.
ఇక మన జీవితాంతం కరోనా మాస్కే. వంక పళ్ళు ఎత్తు పళ్ళు అయినా నవ్వగలం కానీ ముందు 2 పళ్ళు లేవు అనుకో ఇక నవ్వేదేముంది. 2 పళ్ళకి 2,50,000 ఇస్తాడు. ఇచ్చేసారా నా పళ్ళు నేనేమన్నా అప్పుడే అడ్డు పెట్టేసి కాళ్ళు ఇస్తే నా జ్ఞానం ఇస్తాను. మన ముందున్న 2 పళ్ళే ఏమో 1,00,000 రూపాయలు. పిల్లలు లోపల అవయవాల లోపం అయినా వచ్చేసినా పర్లేదు కానీ నాకు మాత్రం ఆశీర్వాదం వచ్చేయాలి అనుకునే గుడ్డివాళ్ళు ఉన్నారు మా సంఘం. లోపల అవయవాల లోపం, శరీర అవయవాల లోపం వస్తుంది. దానికి నువ్వేం చేయలేదు. శరీర అవయవం లోపం వచ్చిన పర్లేదు వేసే కనికరించి వాడికి ఇంకా ఆశీర్వదిస్తారు. చాలా మంది ఏం చేస్తారు, బయట ఆశీర్వాదం పోయి లోపల ఆశీర్వాదానికి పోయి అంతరంగ పురుషుడు అవయవాలు లేకపోయినా పర్వాలేదు. బైబిల్లో స్వస్థతల గురించి రాశాడు కదా. కొంతమంది గుడ్డివారు ఉన్నారు, వేసేది పుట్టాడు. గుడ్డివాడు లోకాన్ని ఏం చూస్తాడు? లోపటి గుడ్డివాడు పరలోకాన్ని ఏం చూస్తాడు? మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అన్నాడు కదా 2 కొరింథీయులు 4:18. అదృశ్యమైన ఎంతమంది చూడగలుగుతున్నారు? పరలోకం ఉందిలే, నాకు ఈ లోకం దేవుడు బహుమానం ఇస్తే చాలులే అని ఈ లోకం కొరకు పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఏంటంటే తక్కువ. పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు కదా. పనివాడు దేవుని పని చేస్తే ఆహారానికి జీతానికి పాత్రుడు అన్నాడు. కానీ చాలా మంది అవలంబిస్తారు. ఉద్యోగం ఎలాగైనా రావాలి, ఉద్యోగం అని చెప్పి దేవుణ్ణి వెంటబడి ప్రార్థనలు ఉపవాసాలు చేయించి ఉద్యోగం తెప్పి ఎంత కష్టపడి ఉద్యోగం తెప్పించుకున్నావో లోపల అవయవం గుడ్డిగా ఉందా లేదా? లోపల కన్ను గుడ్డి అయిపోయింది. వీడు కన్నే తెలుసుకుని ఉంటే ఈ ఉద్యోగం కాకపోతే దేవుడు నా పని నాకు ఉందని చెప్పి ఏం చేస్తాడు? దేవుని పని చేసి దేవుడి దగ్గర జీతం సంపాదిస్తాడు. నేను అలా చేశాను ఎవరి కాలం. కొన్ని ఉద్యోగాలు ఆదివారం సెలవు ఇవ్వటం లేదని మానేసి మరి దేవుని పనిలోకి మరి కొన్ని ఉద్యోగాల్లో అవినీతి చేయమంటారు, తప్పుడు పనులు చేయమంటారని నాకు నీ ఉద్యోగం నీ డబ్బులు నాకు అక్కర్లేదు పో ప్రభా, ఈ పనులన్నీ ఇలాగే ఉన్నాయి ప్రభు, నీ ఒక్క పని నీతి గల పని ప్రభు, నేను నీ పని చేసుకుంటా నీతిగా ఉంటాను అని చెప్పి ఆ పనులన్నీ వదిలేసి దేవుని పనులు వచ్చేసిన దగ్గర నుంచి దేవుడు చిన్న చిన్నగా ఏమంటున్నారా పెట్టాడు. నా కళ్ళు పోలేదా? నా కళ్ళు ఉన్నాయి, లేకనే చూస్తున్నాయి. కానీ ఈ రోజుల్లో యవనస్తులు ఉద్యోగం రావాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది యాకోబు లాగా. ఏదో ఒక అవయవం దేవుని దగ్గర లేని వారిగా కనబడుతున్నారు. అది మంచిదని చెప్పండి. అంటే మనం వేసైంది ఏంటి, బయట బాగోవాలన్నా కేవలం లోపల కూడా బాగోవాలన్నా ముందు లోపల బాగు. యెషయా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మన శరీర సౌందర్యం ఆయన చూడటం, శరీర అవయవాలు ఉంటాయి. అవయవాలు లేని వాడు కూడా నమ్మినా పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు వాడికి అన్ని అవయవాలు మనలాగే ఉంటాయి. అక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవడు ఉంటాడు, ఉంటే స్పిరిచువల్ హ్యాండిక్యాప్డ్ అది తయారవుతారు. అక్కడికి వెళ్తారు. చాలా మంది గుడ్డివాళ్ళు వెళ్ళిపోతారు. చాలా మంది అవిటి వారు వెళ్తారు. ఏదో రక్షణ పొందాము. యవనస్తులు ఏంటి, చాలా మంది గుడ్డివారు, చాలా మంది అవయవాల లేనివారు. ఎందుకంటే బయట ఆశీర్వాదం కావాలి. ఇతర క్రైస్తవులు అలా గుట్టే ఉండండి. మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మీరు వాళ్ళని బి పర్ఫెక్ట్ అన్నట్టుగా ఏంటి వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయాలి. పర్ఫెక్ట్ గా చేయటం కొరకు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి.
అందుకు దేవుడు ఈ రోజు తీసుకొచ్చాడు ఒప్పికీశ్వర్ మనల్ని తీసుకొచ్చాడు. మళ్ళీ వాదిద్దామా? మీరు అలాగా అంటారని మాకు ఎలాగ అవుతుంది, నీకే అందరు కాన్ఫ్లు ఇస్తూ ఉంటారు, సెలవుట్ అయిపోతుంది, మాకు అలాగ అవుతుంది, ఇంకా పెళ్ళి అవ్వాలా, మళ్ళీ ఇంకా ఎన్ని అప్పులు తీర్చాలా, మళ్ళీ వాదించద్దు. వాదిస్తే ఏమవుతుంది? ఇంకొక లోపం వస్తుంది, ఇంకొక ఎముక ఇరుగుతుంది, ఇంకొక అవయవం ఇరుగుతుంది, ఇంకొక నష్టం వస్తుంది, గద్దించాల్సి వస్తుంది, దేవుడు కోపపడాల్సి వస్తుంది వాదిస్తే. జలప్రలయం టైంలో నరువు దేవునితో లోబోతో వాదిస్తా ఉన్నాడు. వాదించడం వలన రక్షించబడ్డా? దేవుని కోపాన్ని కదా. దేవుడు ఇదేనా, నేను తడిని చూస్తాను, నువ్వు దేనికి ఎలిజిబుల్లో దానికి నేను అవకాశం నీకు ఇస్తాను. ఏది నేను ఇచ్చానని తీసుకో, తడిని చూస్తా. రెండవది నాతో పెనుగులాడు లేదా ఆర్గ్యుమెంట్ చేయండి. అలాగే బాహ్య ఆశీర్వాదం లోపల అవయవాలు దేవుడే యాకోబుని అవయవం ఇచ్చాడు, మరి దేవుడే అవయవాన్ని ఇచ్చాడు దెబ్బతినేటట్టు. దేవుడే నీకు సంపూర్ణత ఇచ్చాడు, సంపూర్ణ ఒప్పాన్ని. దేవుడే నీకు సంపూర్ణ ఒప్పం లేదు కానీ పక్కనట్టు అంత నష్టం. కాబట్టి వాక్యాగ్ని వచ్చిందా? లోపల భోగి మంటలు వేసే కాలుతుందా? దేవునికి సమర్పించుకొని దాన్ని పూర్తి చేసేద్దాం. లోపల ఏముండదు, పరిశుద్ధాత్మ అగ్ని పొంది మొత్తం కాల్చుకుందాం. దేవుని కొరకు ఆనాటి ప్రథమ శిష్యులు పరిశుద్ధాత్మ అగ్ని పొంది ఎలాగైతే ప్రజ్వలించబడ్డాడు అలా ప్రజ్వలించబడదా. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పగాలు కూర్చోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలా కళ్ళు మూసుకొని విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ తడివి చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. మీరు దేనికి అర్హులు, దేనికి అనర్హులు, దానిని బట్టి వీరిని ఆశీర్వదిద్దాం, దానిని బట్టి వీరికి ఆధిక్యత అనుగ్రహిద్దాం, అభివృద్ధి పరుద్దాం అనుకుంటుంటాడు దేవుడు. అలా తడివి చూసినప్పుడు దేవునికి సమ్మతమైతే ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు పరీక్షించినప్పుడు యథార్థంగా కనబడతాం. ఆయన can unlock it and you can set it to lock right away or up to 1 hour later.
ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బతకాలి అంతే. నెక్స్ట్ మనం ఆస్తి ఇచ్చిన ఇవ్వకపోయినా చదువులు ఇస్తే చాలు. వాళ్ళు ఎక్కడైనా బ్రతికేయగలరు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. చదివి చదువుతాడు. పరీక్ష చేస్తున్నాడు. మనం పడుకున్నప్పుడు మన హృదయాన్ని తడివి చూస్తున్నాడు ఆయన. అంతరింద్రియములను తడివి చూస్తున్నాడు. యవనస్తులారా జాగ్రత్త. యవనస్తులు ఎక్కువగా సమర్థించుకోవడం అలవాటు. పెద్దవాళ్ళు చూడండి, పిల్లలు సమర్థించుకుంటుంటే పోలేరు వాడితే ఏంటి పిల్లలు వాళ్ళు వదిలే అంటుంటారు. పెద్దవాళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయరు. ఈ సమస్య ఎందుకు కలిగింది, ఆ సమస్య ఎందుకు కలిగింది, ఇది నా ఇష్టం, నేను ఇలా చేస్తాను, నేను అలాగే ఉంటాను అని ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా?